హాయ్ అండి. ఈరోజు మనం పార్ట్ 7లోకి వచ్చేసాము. ఇదేనండి డి కామేశ్వరి గారు రాసిన ఒక నవల్ని మీకు చదివి వినిపిస్తున్నాను కదా. దాంట్లో ముందు భాగంలో ఏమైందంటే అర్చన అనుకునిద్ది, ఎంతమంది పెంచే తండ్రులు అసలుకి వేరే వాళ్ళ కూతురు అని అనుకోకుండా పెంచుతారు. ఈ పూజ ఏమో రాజేష్ని అర్థం చేసుకోవట్లేదు. సో ఎలా అయినా సరే పూజ మనసులో ఉన్న అపోహలన్నిటినీ, రాజేష్ పట్ల ఉన్న అపోహలన్నిటినీ తొలగించేసేయాలి. ఎందుకంటే రాజేష్ లాంటి తండ్రి అంత ఉత్తముణ్ణి తండ్రిగా వచ్చినందుకు ఆమె ఎంత అదృష్టవంతురాలో తనకి తెలియట్లేదు. అతన్ని అంగీకరించకుండా కోపం పెంచుకుంటుంది. సో అలా కోపం ఎందుకు అనేసి ఆలోచిస్తూ ఉండిద్ది. ఇక ఎలా అయినా సరే నెక్స్ట్ డే నుంచి తన వర్క్ తను స్టార్ట్ చేయాలి, పూజ మనసులో నుంచి అపోహను తొలగించాలి అని. ఇంకా కథలోకి వెళ్ళిపోతే ఉదయం లేచి తన ఆలోచనలు కార్యరూపంలో పెట్టి మొదటి ప్రయత్నంగా పూజ డాడీని కాఫీకి రమ్మను అంది. ఉదయం లేచి డైనింగ్ టేబుల్ దగ్గర పాల గ్లాసు అందుకోపోతున్న పూజ గతుక్కుమన్నట్లు చూసింది. నెల రోజులకి ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదేమో. తల్లి అలా అనటంతో ఏం చేయాలో తోచినట్టు అలా నిలబడిపోయింది, కింది పెదవి కొరుక్కుంటూ. అర్చన వంటింట్లో నుంచి బయటికి వస్తూ పూజ అలాగే నిలబడి ఉండటం చూసి, పూజ వినపడదు కదా, డాడీని పిలుచుకురా, కాఫీ చల్లారిపోయింది అంది. మళ్ళీ పూజ తల్లి వైపు అదోలా చూసింది. నీవే పిలు అంటూ గబగబా బాత్రూంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. మొదటి ప్రయత్నం ఫలించకపోవడంతో నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది అర్చన. మరో ప్రయత్నంగా టిఫిన్ టేబుల్ మీద పెట్టి పూజ టిఫిన్కి రా, డాడీని కూడా పిలుచుకురా అంది. స్కూల్ డ్రెస్ వేసుకొని గబగబా బ్రేక్ఫాస్ట్ తినడానికి వస్తున్నప్పుడు ఆ మాటకి ఉన్న చోటే ఆగిపోయింది. ఏమిటే వినపడలేదా, డాడీని పిలు అంది. పూజ మొహం చిట్లించి చూసింది. అంతలోనే రాజేష్ అడుగుల చప్పుడు వెనుక నుంచి వినబడి వస్తున్నారు అంటూ వచ్చి తన సీట్లో కూర్చొని తినడం ఆరంభించింది. రాజేష్ ఏమిటన్నట్లు చూశాడు. కోపంగా చూస్తున్న అర్చనని. అర్చన ఏం లేదన్నట్టు తల ఆడించింది కూతురి వంక కోపంగా చూస్తూ. ఆ రోజంతా ఎన్నిసార్లు పూజ చేత రాజేష్ని పిలిపించాలని మాట్లాడించాలన్న ప్రయత్నం ఫలించలేదు. ఆ రోజు సాయంత్రమే రాజేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి, ఆ రోజు 1వ తారీఖు అవడం వల్ల తెచ్చిన డబ్బు అర్చనకి ఇవ్వాలన్న ఉద్దేశంతో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్న పూజని చూసి, పూజ మమ్మీని పిలువమ్మా అన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి వంటింట్లో ఉన్న అర్చనకి వినపడినా పూజ వచ్చి పిలుస్తుందో లేదో చూడాలన్న ఆలోచనతో బయటికి రాలేదు. పూజ తప్పదన్నట్టుగా లేచి వంటింట్లోకి తొంగి చూసి, పిలుస్తున్నారు అంది నెమ్మదిగా. అర్చన అర్థం అయినా కానట్టు ఆశ్చర్యంగా చూసి, ఎవరు అంది. పూజ ఒక్క క్షణం పెదవి కొరుక్కొని అంకుల్ అంది టక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ. కూతురి చూపు, మొండి వైఖరి అర్చనకి విపరీతంగా కోపం తెప్పించింది. పూజ ఇలా రా గట్టిగా అరిచినట్టే పిలిచింది. పూజ వెనక్కి తిరిగి వంటింట్లోకి వచ్చి ఏమిటి అన్నట్లు చూసింది తల్లి వంక. అంకుల్ ఎవరు అంది. అర్చన ఏ అంకుల్ వచ్చారో తెలియనట్టే అడిగింది. పూజ జవాబుకి తడబడి అదే రాజేష్ అంకులు అంది. రాజేష్ అంకుల్ ఏమిటి, డాడీ అనలేవు కఠినంగా అంది. పూజ జవాబు చెప్పకుండా తల్లి వంక మింగేస్తున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు మరింత పెద్దవి చేసి చూసింది. ఏమిటా చూపు, చెప్పింది అర్థం కాలేదా? రాజేష్ నీకు అంకుల్ అవరు, డాడీ అవుతారు. డాడీ అని పిలవాలి, తెలిసిందా అంది. పూజ మరోసారి పెదవి కొరుక్కొని తల ఎగరేసి జవాబు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళి టేబుల్ ముందు కూర్చొని హోంవర్క్ చేసుకోసాగింది. పూజ కోపంగా బయటికి రాబోయేంతలో అప్పుడే వచ్చి విన్న రాజేష్ కళ్ళతో వారించి ఆపాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు పూజతో కొంచెం మాట్లాడాలని నిర్ణయించుకుంది అర్చన. పూజ మనసులోని సంగతి ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. నైట్ గౌన్ తొడుక్కొని ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి బొత్తాలు పెట్టింది అర్చన. పూజ కాస్త వింతగా చూసింది. పూజ నీకేమైంది అసలు? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నా, అసలు మాట్లాడవేమిటి, ఎందుకలా తయారయ్యావు అని ఆశ్చర్యంగా ఉంది నాకు అంది సౌమ్యంగా పూజ జుత్తు సవరిస్తూ.
పూజ తల్లి వంక మళ్ళీ అదే చూపు. నీ మనసులో అసలు ఏముంది? నాకు అంతుపట్టడం లేదు. నీకు ఇక్కడ బాగాలేదా? ఎందుకు అలా ఉంటున్నావు అని అడిగింది. పూజ చప్పున తల ఆడించింది. అంతలోనే ఆ పిల్ల కళ్ళల్లో నీరు చిమ్మింది. నాకు ఇక్కడ బాగాలేదు మమ్మీ. నేను తాతగారి దగ్గరకు వెళ్ళిపోతాను ఆశగా చూస్తూ అంది. ఎందుకు బాగాలేదు? కారణం చెప్పు. నీకేం తక్కువైంది? తల్లి దగ్గర కంటే ఎవరికైనా తాతగారి దగ్గర బాగుంటుందా? కళ్ళల్లో బాధ, కోపం తొంగి చూశాయి అర్చనకి. పూజ జవాబివ్వలేదు. మళ్ళీ మిడుతూ మిడుతూ చూసింది. మామ లేదు. తాతగారు ఒంటరిగా ఉండాలి. నిన్నక్కడ చూసేవాళ్ళు లేరని చెప్పాను. అసలు తాతగారు 6 నెలల వరకు సరళ అత్తయ్య ఇంట్లో ఉంటారని చెప్పా కదా అని అంది. పోనీ తాతగారు వచ్చాక నెక్స్ట్ పెడతా అని అంది. కళ్ళల్లో మళ్ళీ ఆశ తొంగి చూసింది పూజకి. అందుకు అసలు నీకేమిటి ఇక్కడ ఇబ్బంది? ఎందుకు బాగాలేదో చెప్పు ఇక్కడ అని అడిగింది అర్చన. మళ్ళీ మౌనం. అర్చన తన్నుకొస్తున్న కోపాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. నీకు కొత్త డాడీ నచ్చలేదా? డాడీ నిన్నేం అనలేదుగా అని అంది. మా డాడీ కాదతను ఉక్రోషంగా మధ్యలో అంది పూజ. డాడీ డాడీ అంటావు, డాడీ అంటావు. ఈ అంకుల్ నాకు డాడీ ఎలా అవుతారు? మా డాడీ ఉండగా ఆవేశంగా అంది పూజ. అంటే రాజేష్ డాడీ అవ్వడం నీకు ఇష్టం లేదన్నమాట అని అడిగింది అర్చన. అవును, తెలిసినట్టుంది పూజ. ఎందుకని? రాజేష్కి నువ్వంటే ఎంత ఇష్టం? అంత మంచివాడు నీకెందుకు నచ్చలేదు అని అడిగింది అర్చన. ఎందుకేమిటి? అందరికీ సొంత డాడీలు ఉండగా ఇంకో డాడీలు లేరు. నీ ఒక్కరితివే ఇలా నాకు కొత్త డాడీని తెచ్చావు. అందరు మమ్మీలు డాడీలు కలిసి ఉంటారు. నువ్వు మాత్రం ఎందుకు తెచ్చావు కొత్త డాడీ అంటూ ఇతన్ని కసిగా చూస్తూ అంది పూజ. అర్చన ఆ తీవ్రతకి తెల్లబోయింది. 7 ఏళ్ల పిల్ల అలాగనేసరికి ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడిపోయింది. పూజ మాటలకి, ఆ ధోరణికి ఆవేశం, కోపం ఆపుకోలేకపోయింది. చిన్న పిల్లవి అని చూస్తుంటే నీ మాటలు మాత్రం 25 దానిలా ఉన్నాయి. నీకేం తెలుసు అని ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకు ఇదివరకు చెప్పాను, మీ డాడీకి నాకు దెబ్బలాట వచ్చి విడిపోయామని. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా అసలు వేలడంత లేవు. నన్నే నిలవేసేటంత పెద్దదానివయ్యాను అనుకుంటున్నావా? నీ డాడీ అట డాడీ ఆ డాడీ నన్ను ఎంత బాధలు పెట్టారో, నన్ను ఎన్ని మాటలు అన్నారో నీకేం తెలుసు? ఎంత దెబ్బలాటలు జరిగాయో నీకేం తెలుసునని పెద్ద కబుర్లు చెప్తున్నావు. ఉక్రోషం, కసి, చిన్నపిల్లకి సంజాయిషి చెప్పుకోవాల్సిన స్థితికి కోపం అన్నీ కలిపి మాటలు తడబడగా ఆవేశంగా అంది. అందుకు పూజ, అందరూ మమ్మీలు డాడీలు దెబ్బలాడుకుంటారట, అందరూ అరుచుకుంటారట. సజన, రజని, గీత అందరూ చెప్పారు వాళ్ళ మమ్మీ డాడీలు కూడా దెబ్బలాడుకుంటారని. అందరూ కొత్త డాడీలను తెచ్చారా ఏమిటి? జవాబు చెప్పమన్నట్టు కళ్ళెగరేసి అడిగింది. మా ఫ్రెండ్స్ అందరూ అదే అన్నారు. మా మమ్మీ డాడీలు కూడా దెబ్బలాడుకుంటారు కానీ ఇలా ఇంకో డాడీలు ఎవరిని తేలేదని. మొన్న సునీత ఆంటీ, అంకుల్ ఇద్దరు దెబ్బలాడుకున్నారు. కొత్త డాడీని తేలేదేమైతే ఆంటీ అంది ఆరిందిలా చూస్తూ. ఈ చిరు చిరు సలహాలు, అరచుకోవడాలు అందరి ఇళ్లల్లో ఉంటాయని, తనది ఇలాంటి దెబ్బలాట కాదని ఆ పిల్లకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అర్చనకి. ఆ దెబ్బలాటలు వేరు, నాది వేరు. అందుకని మేమిద్దరం విడిపోయాం అంది ఆఖరికి. ఇంతకీ నీకు కొత్త డాడీని తెచ్చానని నా మీద కోపం, కానీ మీ డాడీ కొత్త మమ్మీని తెస్తే బాగుందా? ఈసారి జవాబు చెప్పమన్నట్టుగా చూసింది అర్చన. నువ్వు ముందు తెస్తేనే మా డాడీ కూడా తెచ్చారు. ముందు చేసింది నువ్వే కదా అని అడిగింది పూజ. సరే, ఇంతకి ఇప్పుడేమంటావు? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాజేష్ నీకు కొత్త డాడీ అయిపోయాడు. రాజేష్ లాంటి వాడు నీకు తండ్రి అవడం నీ అదృష్టం. అంత మంచివాడిని ఇలా అంటే నీకు పుట్టగతులు ఉండవు. నీ కర్మ సరిగా లేకే నీకు ఈ బుద్ధులు పుట్టాయి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా కన్న తల్లిని ఎదిరించి మాట్లాడటం గొప్ప అనుకోకు. నీకు ఇష్టం లేకపోతే అలాగే ఏడుపు మొహం పెట్టుకొని ఉండు ఇంట్లో. ఏం చెప్పి చిన్నపిల్లని కూడా నమ్మించలేకపోయినందుకు, ఓడిపోయినందుకు ఉక్రోషం వచ్చి కోపంగా అని విసవిసా వెళ్ళిపోయింది అర్చన. కింద పేదవి కొరుక్కుంటూ కాసేపు నిలబడి తర్వాత నిర్లక్ష్యంగా తలెగరేసి వెళ్ళి పక్క మీద పడుకుంది పూజ. ఏమిటి పూజతో ఏదో వాదిస్తున్నావు?
రాజేష్ బెడ్రూమ్లోకి వచ్చిన అర్చనని చూసి అడిగాడు. తల్లి కూతురు ఘర్షణ వినిపించినా ఆ సమయంలో తను వెడితే పూజ అసలు మాట్లాడదేమోనని అతను వెళ్ళలేదు. ఏం లేదు దూకుడుగా అంది. అర్చన మాటల్లో దూకుడు, అర్చన ఆవేశంలో ఉందని గుర్తించి రాజేష్ ఇంకేం అనలేదు. కాస్త ఆవేశం తగ్గాక, రాజేష్, ఈ పూజకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దీన్నేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు నిస్సహాయంగా అంది అర్చన. ఏమంటుంది? అసలు తన ప్రాబ్లం ఏమిటి? ఏమన్నా సరిగా చెప్పిందా అని అడిగాడు రాజేష్. ఏమన్నా మింగేసేటట్టు చూస్తుంది. ఇంకా అడిగితే ఇక్కడ బాగాలేదు నాకు అంటుంది. ఎందుకు బాగాలేదు అంటే జవాబు ఇవ్వదు. నేనే నీకు కొత్త డాడీ అంటే ఇష్టం లేదా అన్నాను. ఏమంది? నేనంటే ఇష్టం లేక అలా ఉంటుందా అని అడిగాడు రాజేష్. దాని అస్సలు గొడవ నువ్వంటే ఇష్టం లేకపోవడం కాదనుకుంటాను. దానికి నేనిలా వాళ్ళ డాడీని వదిలి నిన్ను చేసుకున్నందుకు కోపం అనుకుంటాను. అందరిలా మమ్మీ డాడీలు కలిసి ఉండకుండా విడిగా ఎందుకు ఉండాలి అని నేను కొత్త డాడీని తీసుకురావడం నచ్చినట్టు లేదు. చిన్నపిల్ల అవడంతో దానికి ఎలా చెప్పాలో సరిగా అర్థం కావటం లేదనుకుంటాను. రాజేష్, ఇంత చిన్నపిల్ల ఈ సమస్య సృష్టిస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. దానికి ఎలా చెప్పినా అర్థం కావటం లేదు. మొండిగా అదే వాదిస్తుంది. దాన్నెలా కన్విన్స్ చేయాలో అర్థం అవటం లేదు. విచలితురాలే అంది. ఏం చెప్పడం ఎందుకు, కన్విన్స్ చేయటం కూడా దండగా. ఈ ఏజ్లో చెప్పినా అర్థం కాదు. పెద్దయ్యాక తనకే అర్థమవుతుంది. అంతకంటే నీవేం చేయగలవు? ఊరికే తిడితే కొడితే ప్రయోజనం ఏముండదు. అలా వదిలే కొన్నాళ్ళు. రాజేష్ సాలోచనగా అన్నాడు. ఎలా రాజేష్? ఇంట్లో ఉంటూ నిన్ను తండ్రిగా అంగీకరించకపోతే ఎలా? నీ ఇంట్లో నీ తిండి తింటూ నీతో మాట్లాడకుండా నీవేదో పరాయివాడివి అన్నట్టు, శత్రువు అన్నట్టు అది చూస్తుంటే నేను సహించలేను. మాట మంతి లేకుండా ఒకే ఇంట్లో ఉండటం ఎలా? అది ఈ వయసులో ఇలా ఉంటే రేపు పెద్దయ్యాక ఇంకా పొగరు పెంచుకుంటుందేమో. మొక్కై వంగనిది మానై వంగుతుందా? మూడీగా మాట పలుకు లేకుండా పరాయిదానిలా అలా ఉంటే చూడాలంటే కష్టంగా ఉంది నాకు. నీవన్నట్టు అది ఇలా ఉంటే అభిషేక్ని ముద్దు చేయాలన్నా ఏదోలా ఉంది. ఎన్నాళ్ళిలా ఆవేదనగా అంది. రాజేష్ నిట్టూర్చాడు. నువ్వు గమనించావో లేదో, పూజ అభిషేక్ దగ్గరికి కూడా వెళ్ళదు. పసిపిల్లలంటే సరదా పడి ఎత్తుకుంటారు పిల్లలు. అభిషేక్తో కూడా ఆడదు, మాట్లాడదు అన్నాడు రాజేష్. ఈ శత్రుత్వం ఏమిటి దానికి మన మీద? మనం ఏం చేశాం దానికి? నీవేనాడన్నా ఒక్క మాట అనలేదే. అయ్యో, మా డాడీ కాదు కనుక ఇలా ట్రీట్ చేస్తున్నాడని బాధపడటానికి. సవతి తల్లో తండ్రో పిల్లల్ని నిర్లక్ష్యం చేసి హింసించే కథలు విన్నాం కానీ పిల్ల ఇలా తల్లిని తండ్రిని చూపులతో మౌనంతో హింసించడం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. దాని ఒక్కో చూపు చూస్తుంటే తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి. ఏదో నాకు మంచి రోజులు వచ్చాయి, కష్టాలు కదా మర్చిపోవచ్చు అనుకుంటే ఇదేమిటి ఇలా నాకు ఈ పిల్ల సమస్య అయి కూర్చుంది గద్గదంగా అంది అంటూ రాజేష్ గుండెల్లో ముఖం దాచుకుంది అర్చన. ఊరుకో, మనం అనవసరంగా చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడుతున్నామేమో. కొన్నాళ్ళు పోతే అలవాటైపోతుందిలే తనకి. అర్చనని ఓదార్చడానికి తేలిగ్గా అన్నట్టు అన్నాడు. నేను ఇన్నాళ్ళు అదే అనుకున్నాను రాజేష్. కానీ దాని మొహం చూస్తే, ఆ కళ్ళల్లో కనబడే కసి పొగరు చూస్తే ఇదంతా తేలికగా పోయే వ్యవహారం కాదనిపిస్తుంది. ఈ పిల్ల నాకు ఓ సమస్య అవుతుందని అనిపిస్తుంది అని అంది. అబ్బా, లేనిపోని ఊహించి మరింత సమస్య సృష్టించకు. చూద్దాం, నేను ఒకవైపు నుంచి ప్రయత్నిస్తాను. ఇంకా అనవసరంగా ఆలోచించకు. పడుకో. ఆ ప్రస్తావనని అప్పటికి తుంచేస్తూ అన్నాడు రాజేష్. నడక వచ్చిన ఎన్నార్థం అభిషేక్ అల్లరికి అంతుండటం లేదు. ఇంట్లో అభిషేక్ని పట్టుకోవడం నానా గగనమైపోతుంది అర్చనకి. ఏ వస్తువు పెట్టింది పెట్టినట్లు ఉండనీయడు. అన్నీ పీకటం,
వలకపోయటం ఒకటేమిటి, ఆ వయసు పిల్లలతో పడే యాతనతో సతమతమైపోతుంది అర్చన. పనిచేసుకుంటున్నప్పుడు కాస్త పిల్ల ఆసరా అయి తమ్ముణ్ణి ఆడిస్తుందన్న ఆశ కూడా లేకుండా పూజ ఎప్పుడు అభిషేక్ని దగ్గరికి తీసుకోదు. పూజ అలా చూసి చూడనట్టు అంటీ ముట్టనట్లుంటే అర్చనకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పసిపిల్లాడిని కూడా అంత ద్వేషిస్తుందేమిటి అని విస్తుపోతుంది. ముద్దు ముద్దుగా వచ్చిరాని మాటలతో అక్కా అంటూ దగ్గరికి వచ్చే తమ్ముణ్ణి కూడా ముద్దు చేయకుండా ఎలా ఉండగలుగుతుందబ్బా అనిపిస్తుంది. కాస్త మూడు తిన్నగా ఉంటే అభిషేక్ బొమ్మలతో ఆడుకుంటుంటే తను అలాగ కూర్చొని బొమ్మలకి కీ ఇస్తూ ఆడుకుంటుంది బొమ్మలతో. రాజేష్ ఆఫీస్ నుంచి రాగానే అభిషేక్ పరిగెత్తి తండ్రి చేతిలో ఉరకటం రాగానే రాజేష్ అభిషేక్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవడం చూస్తే మళ్ళీ పాత పూజ అయిపోయి ముడుచుకుపోయి మొహం ఏ పుస్తకంలోనో దూచుకుంటుంది. అక్కడికి రాజేష్ పూజ అసూయ పడకూడదని అభిషేక్ని ఎత్తుకొని పూజ దగ్గరికి తీసుకొని వస్తాడు. కల్పించుకొని మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఒరే అభి, అక్కకి ముద్దివరా అంటూ పూజ దగ్గరికి వంపుతాడు. అభిషేక్ పూజ బుగ్గు మీద ముద్దు పెట్టగానే ఆ బుగ్గి అంటాడు. అభిషేక్ కిలకిలా నవ్వుతూ రెండో బుగ్గు మీద ముద్దు పెడతాడు. ఒరేయ్, నీ రైలు బొమ్మీదరా, ఇందులో ఎవరెవరు వెళ్తారు? అక్కని ఎక్కిస్తావా, నాన్న మమ్మీనా అంటూ పూజ దగ్గర కూర్చొని అభిషేక్ మాట్లాడుతున్నట్టు మాటలు కలిపేవాడు. పూజ స్కూల్లో లెసన్స్ అర్థమవుతున్నాయా అంటూ మాట కలపడానికి ప్రయత్నిస్తాడు. పూజ ఆ అన్నట్టు తల ఆడిస్తుంది. తెలియకపోతే అడుగు, మమ్మీకి టైం లేకపోతే నేను చెప్తాను అని అంటాడు. మళ్ళీ తల ఊపుతుంది. ఏదో ఒక వంకతో ఎంత మాట కలిపినా చనువుగా మాట్లాడినా పూజతో ఇంకా మాట ఎలా పెంచాలో తెలియలేదు రాజేష్కి. నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోతాడు. ఓ రోజు పూజ హోంవర్క్ చేసుకుంటూ ఉంది. అభిషేక్కి బాగా జలుబు చేసి ఊరికే చిరాగ్గా ఏడుస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం నుంచి కాస్త ఆయాసం ఎగఊపిరి వస్తూ అర్చన చేతుల్లో నుంచి దిగడం లేదు. సాయంత్రం వంట అస్సలు మొదలు పెట్టలేదు. రాజేష్ కూడా రావడం ఆ రోజు ఆలస్యమైంది ఎందుకో. పూజ అభిని కాసేపు ఎత్తుకోవే, వంట చెయ్యాలి అంది. అబ్బా, నేను చదువుకుంటున్నాను అంది పూజ విసుగ్గా. తర్వాత చదువుకుందు గానీలే, డాడీ వచ్చే వరకు ఎత్తుకో, నేను వంట చెయ్యాలి అంటూ బలవంతంగానే పూజ ఒళ్ళో కూర్చోబెట్టింది. పూజ చిరాక్గా చూసింది తల్లి వంక. చేతితో అభిషేక్ వంక కోపంగా చూసింది. అర్చన అది పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళింది. వెంటనే కెవ్వుమని కుక్క పట్టి ఏడవటం మొదలుపెట్టాడు. అభిషేక్ అర్చన వెనక్కి పరిగెత్తుకు వచ్చింది. ఏం చేశావు, ఎందుకు ఏడుస్తున్నాడు అలా అంటూ గద్దించింది పూజ. పూజ జవాబు ఇవ్వకుండా గుడ్లు మిట్కరించి చూసింది. కొట్టావా అంది తీక్షణంగా చూస్తూ. పూజ మాట్లాడకుండా అలాగే చూసింది. ఆ కళ్ళల్లో గిల్టీనెస్ కనిపించి, కొట్టావు కదూ, బుద్ధి లేదు నీకు, ఒంట్లో బాగుండని వాడిని కొడతావా అంటూ బాబు ఏడుస్తూ ఊ ఊ అంటూ చూపించిన చోట చూసింది. తొడ మీద గట్టిగా గిల్లినట్టు ఎర్రబడి గోరు దిగి రక్తం చిమ్మింది. అర్చన కోపం పట్టలేక పూజ దవడ మీద ఒక్కటిచ్చింది. చిన్నపిల్లాన్ని పట్టుకు అలా గిల్లుతావా, రక్తం వచ్చేటట్లు గిచ్చుతావా, అసలే ఒంట్లో బాగుండని వాడిని అంటూ చెవి పట్టుకు నులిమి, ఎలా ఉంది, నీకెలా ఉంది ఇలా గిల్లితే అంటూ అరిచింది. ఇంట్లో పెద్ద పిల్ల ఉన్నావు, ఎందుకు సాయం లేదు, కాస్త తమ్ముణ్ణి ఎత్తుకోమంటే కూడా ఎత్తుకోవా, నీకు బాగా పొగరెక్కింది, వాడి ఒంటి మీద చెయ్యి వెయ్యి ఈసారి చెప్తా, పో అవతలికి, నీ వెధవ మొహం చూపించుకో అంటూ తిరస్కారంగా చూసి ఏడుస్తున్న అభిషేక్ని తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది. పూజ ఉక్రోషంగా కసిగా పెదాలు బిగబట్టి వస్తున్న ఏడుపుని ఆపుకుంది. కానీ తల్లి మాటలు చెంపదెబ్బ తిన్న అవమానంతో లోపల నుంచి ఉక్రోషం తన్నుకొచ్చి కళ్ళ వెంట నీళ్లు కారాయి. విసవిసా వెళ్ళి పక్క మీద పడుకొని ఏడవసాగింది. తలగడలో ముఖం దాచుకొని ఇంట్లో పిల్ల తప్పు చేస్తే తల్లి దండించడం అతి సర్వసాధారణమైన విషయం. పిల్లలు తల్లి కొట్టినందుకు ఉక్రోషం, కోపం, అవమానం, అభిమానంతో కాసేపు ఏడ్చి మర్చిపోవడం అంతా సహజమే. కొట్టిన కన్నతల్లి మరు నిమిషంలో ఆ విషయం మర్చిపోవడము అంతే సహజం. అర్చన కోపం చల్లారాక పూజని అలా కొట్టినందుకు కాస్త బాధపడింది. అస్సలే మోడీగా తయారవుతుంది, ఇలా కొట్టినందుకు తనపైన ఇంకా కోపం పెంచుకుంటుందేమో.
అన్న అనుమానంతో డ్రాయింగ్ రూమ్లోకి తొంగి చూసింది. పూజ అక్కడ లేదు. బెడ్రూమ్లోకి చూసింది. పక్క మీద బోర్లా పడుకొని భుజాలు కదుపుతూ ఏడుస్తున్న పూజని చూడగానే ఆమె తల్లి మనసు కరిగింది. పూజ మీద చెయ్యి చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. పిల్లల్ని కొట్టి తిట్టి భయంతో ఉంచాలనుకునే తత్వం కాదు. విసిగించినా, ఏదన్నా తప్పు పని చేసినా సాధ్యమైనంత వరకు ఓర్పుగా శాంతంగా నచ్చచెప్పడానికే ప్రయత్నించింది. మరీ విసిగించినప్పుడు, ఏదన్నా వస్తువు పాడు చేసినప్పుడు కళ్ళెర చేసి బెదిరించేది. అలాంటిది ఇవాళ కాస్త జ్ఞానం వచ్చాక పూజని కొట్టడం ఇదేనేమో. ఈ సంఘటన ఆ పసి మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని జంకింది. అలా అని పూజని వెళ్ళి బుజ్జగిస్తే మరీ తిక్క పెంచుకుంటుందేమో. ఈ మధ్య మరీ పెంకిగా తయారవుతుంది. వెళ్ళి బ్రతిమాడితే తాడెక్కుతుంది. కాసేపు ఏడవని, దాని తప్పు దానికి తెలిసి రావాలి అనుకుని అటు వెళ్లకుండా ఊరుకుంది. దానికే కాదు, తనకి కోపం పంతం ఉన్నాయని దానికి అర్థం కావాలి అని మనసుకు నచ్చ చెప్పుకొని పూజని పలకరించకుండా ఊరుకుంది. రాత్రి భోజనాల వేళ వరకు పూజ అలాగే పడుకుంది. రాజేష్ రాత్రి ఆలస్యంగా భోజనం వేళకి వచ్చాడు. అన్నీ టేబుల్ మీద పెట్టాక రాజేష్ వచ్చి కూర్చుంటే, పూజ ఏది, తినేసిందా అప్పుడే అన్నాడు. లేదు అంది ముభావంగా. పూజ, అన్నానికి రా అని గట్టిగా పిలిచింది. జవాబు లేదు. ఎందుకు పడుకుంది అప్పుడే అన్నం తినకుండా? గంభీరంగా ఉన్న అర్చన మొహం చూసి అడిగాడు. 2 తగిలాయిలేంటి, ఏడుస్తూ పడుకుంది అంది విసురుగా, గట్టిగా పూజకు వినబడేలా. ఎందుకే, ఏం జరిగింది ఆదుర్దాగా అడిగాడు రాజేష్. అభిషేక్కి ఒంట్లో బాగాలేదు. సాయంత్రం అంతా చంక దిగకుండా ఏడ్చాడు. వంట చెయ్యాలి, 10 నిమిషాలు ఎత్తుకో అంటే వాడిని గట్టిగా గిల్లింది. రక్తం వచ్చేట్టు. జ్వరంగా ఉన్న చంటి పిల్లాడిని కొడుతుందా? దానికి బాగా పొగరెక్కింది. అందుకే 2 తగలనిచ్చాను అంది. బాగుంది గొడవ. చిన్నపిల్లేగా, కొట్టడం ఎందుకు, నెమ్మదిగా చెప్పాల్సింది అని అన్నాడు. అది చిన్నపిల్ల, చిన్న మాటలు కావులేండి, చాలా పెద్దదైపోయింది. అన్నిటికీ మొండితనం, అది నేర్చుకుంటుంది. కావాలనే కొట్టాను, పూజకు వినపడేటట్టు అంది అర్చన. ఇంట్లో పిల్ల ఉండి కాస్త తమ్ముణ్ణి చూసుకునే వయసు కాదా దానికి అని అన్నాడు. సర్లే, వెళ్ళి భోజనానికి పిలుచుకురా అన్నాడు రాజేష్. అర్చన గదిలోకి వెళ్ళి, పూజలే భోజనానికి రా అంది కాస్త గంభీరంగా. పూజ ఉలకలేదు, పలకలేదు. అలా అని అక్కడి నుంచి కదల్లేదు. నిన్నే రా, లేచి, చేసింది చాలక ఇంకా ఏడుపు కూడాను. లే, భోజనానికి రా అని మళ్ళీ పిలిచింది. పూజ విసురుగా తలెత్తి, నాకక్కర్లేదు అంది ఏడుపు గొంతుతో. అర్చన కాస్త కరిగింది. ఎందుకు అక్కర్లేదు? అన్నమేం చేసింది? తమ్ముండి కొట్టి పైగా అలక, ఏడుపు కూడాను. చంటి పిల్లాన్ని అలా కొట్టడం బాగుంది, కానీ నీ తిడితే పౌరుషమా అని అంది. పూజ మరింత విసురుగా తలెత్తి, వాడు నాకు తమ్ముడు కాదు, నేనెందుకు ఎత్తుకోవాలి వాడిని అంది ఉక్రోషంగా, ఆవేశంగా. అర్చన తెల్లపోయింది. పూజ అలా అంటుందని తెగేసి, వాడు నాకు తమ్ముడు కాదు అని మొహం మీద చెప్పు చుక్కొట్టినట్లుంటుందని ఎదురు చూడని అర్చన ఆ మాటకి ఒక్క క్షణం చేష్టలుడిగిన దానిలా ఉండిపోయింది. మరుక్షణంలో ఆమెలో పట్టరాని ఆవేశం ముంచెత్తింది. ఏమిటి, నీకు వాడు తమ్ముడు కాదు? ఏది ఆ మాట మరోసారాను? విసురుగా పూజ భుజం పట్టి లాగి కూర్చోపెట్టి తీక్షణంగా చూస్తూ అంది. పూజ పౌరుషంగా ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళతో తల్లి వంక నిర్భయంగా చూస్తూ, అవును, వాడు నాకేం తమ్ముడు కాదు అంది. అర్చన చెయ్యి విసురుగా పైకి లేచింది. వెనుక నుంచి రాజేష్ చటుక్కున అర్చన చెయ్యి పట్టుకున్నాడు. అర్చన, ఏమిటి నువ్వు చిన్నపిల్లతో సమంగా అన్నాడు వారిస్తున్నట్లు. విన్నారా అది ఎలా మాట్లాడుతుందో? వాడు దానికి తమ్ముడు కాదట. అంటే ఇంత చిన్నపిల్ల, దీని బుద్ధులు చూశారా? అర్చన గొంతు అవమానంతో ఆవేశంతో వణికింది. ప్లీజ్ అర్చన, కళ్ళతో వారించాడు రాజేష్. నువ్వు ఆవేశపడతావేమిటి? తెలిసి తెలియని చిన్నపిల్లతో సమంగా అని అన్నాడు. చిన్నపిల్ల అని మనం అనుకుంటున్నాం, అది కన్న తల్లినే నోటుకొచ్చినట్లు అనేంత పెద్దదైంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఊరుకోమంటారా? ఉక్రోషంగా అంది అర్చన. పూజ, చాలుగాని ఇంక పద భోజనానికి రాజేష్ సౌమ్యంగా అన్నాడు. నాకక్కర్లేదు, నేను తినను మొండిగా అంది. నేను నీ డాడీని కాను.
అభిషేకు నీ తమ్ముడు కాదు. సరే కానీ మీ అమ్మ మీ మమ్మీయేగా. అమ్మ పిల్లలు తప్పు చేస్తే కొట్టొచ్చు కదా. అందరి పిల్లలు అమ్మలు ఏదైనా తప్పు చేస్తే కొట్టడం లేదా? దానికోసం భోజనం మానేస్తున్నారా అని అన్నాడు. నేనేం తప్పు చేశాను? కళ్ళమట నీరు కారుతుండగా రెట్టించింది. అభిషేకు నీ తమ్ముడు కాదు సరే, కానీ ఓ చిన్న పిల్లాన్ని కొట్టడం తప్పు కాదా? నీ తమ్ముడు కానంత మాత్రాన కొట్టాలా? రీజనింగ్ తీస్తూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు రాజేష్. నేను చదువుకుంటుంటే నన్నెందుకు డిస్టర్బ్ చేయాలి? చురుచురా చూస్తూ అంది. ఇంట్లో అమ్మ పని చేస్తున్నప్పుడు బేబీ సైడ్ ఇస్తే మరి నీలాంటి పిల్లలు చూడకపోతే ఇంట్లో పని ఎలా అవుతుంది? అమ్మకి ఆ మాత్రం హెల్ప్ చేయనక్కర్లేదా? అమ్మ నీకు అన్నం పెట్టాలి అంటే వంట చేయాలి కదా. పూజ జవాబు చెప్పలేనట్టు తలదించుకుంది. రాజేష్, నువ్వు ఆ సంజయ్షీలు ఇవ్వటం ఏమిటి? దానికి ఓ పూట తిండి తినకపోతే మరేం కొంప మునగదు. నువ్వు దానికి ఏం కావు. నీకెందుకు దాన్ని బతీంలాడటం? ఓ పూట మాడితే తెలుస్తుంది. కోపంగా అని విసురుగా వెళ్ళిపోయింది. పూజ, వాట్స్ రాంగ్ విత్ యూ? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవిలా అంటే అమ్మకు మరీ కోపం రాదా? పూజ పక్కన కూర్చొని నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు రాజేష్. రాజేష్ పక్కన కూర్చోగానే పూజ ముడుచుకొని పక్కకి జరిగింది. పూజ, చెప్పు, ఫ్రాంక్గా చెప్పు, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీలాంటి చిన్నపిల్లలు చక్కగా అమ్మా నాన్నలతో సరదాగా ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు విని గుడ్ గర్ల్గా బిహేవ్ చేయాలి. కానీ ఇదంతా ఏమిటి? నీకోసం మీ అమ్మ ఎంత వర్రీ అవుతుందో తెలుసా అని అడిగాడు. నా కోసం ఏం వర్రీ అవుతుంది? చక్కగా ఉంది. మీరంతా చక్కగా ఉన్నారు. మాటల్లో దుడుకుమోత్తనం. అంటే మేమందరం చక్కగా ఉన్నాం, నీతో చక్కగా లేమా? నీవే సరిగా మాతో మాట్లాడవు. మేమేం చేస్తాం మరి? నవ్వవు, మాట్లాడవు. ఎక్కడికన్నా వెడదామంటే రావు అనునయంగా అన్నాడు. జవాబు తట్టలేదు పూజకి. తానెందుకు అలా ఉందో ఎలా చెప్పాలో సరిగా తెలియలేదు. చూడు పూజ, నీకు నన్ను డాడీగా చూడటం ఇష్టం లేకపోతే పోనీ అంకుల్ అని అను. అంకులుగానే చూడు. అది ఇష్టం లేదా చెప్పు. నాతో మాట్లాడటం ఇష్టం లేదా? జవాబియ్యి అని అన్నాడు. పూజ గిల్టీగా ఫీల్ అయి చూసింది. రాజేష్ మంచితనం ముందు ఆమె అహంకారం, అభిమానం నిలవలేకపోయాయి. మమ్మీ కంటే ఈ అంకుల్ నయం. తన్ని పాపం బ్రతిమాలుతున్నాడు. అంకుల్ మంచివాడే, మమ్మీయే అంతా చేసింది అనుకుంది. పూజ మొహంలో మారుతున్న భావాన్ని గుర్తించి, కమాన్ పూజ, బిహేవ్ లైక్ ఏ గుడ్ గర్ల్ కదా భోజనానికి. మమ్మీకి అనవసరంగా కోపం తెప్పించకూడదు. కమాన్ అన్నాడు. తల్లి ముందు తగ్గిపోవడం ఇష్టం లేక నాకు ఆకలిగా లేదు అంది బింకంగా. ఆకలి వేసినంతే తిను, నువ్వు రాకపోతే నేను తిననంతే అన్నాడు రాజేష్. పూజ ఇబ్బందిగా కదిలి రాజేష్ వంక చూసింది. తన పట్ల అంత మంచి చూపిస్తున్న అతని మాట కాదనలేక చటుక్కున లేచి చరచరా నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. తల్లి వంక చూడకుండా గబగబా రొట్టెలు నోట్లో కుక్కుకున్నట్లు తినసాగింది. అర్చన కోపంగా ఏదో అనడానికి నోరు తెరిచే లోపల రాజేష్ ఊరుకో అన్నట్లు కళ్ళతో వారించాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు మాట్లాడకుండా నిశ్శబ్దంగా భోజనం అయిందనిపించి గబగబా వెళ్ళిపోయింది. రాజేష్ నిట్టూర్చాడు. ఎంత ప్రయత్నించినా పూజ మనసు గెలవలేకపోతున్నందుకు అతనిలోనూ ఓ విధమైన నిస్పృహ చోటు చేసుకుంది. దినదిన గండంలా. ఇలా అయితే రోజులు ఎలా వెళ్ళదీయటం? ఇంట్లో ఇలాంటి వాతావరణంలో ఆప్యాయతలు, అనురాగాలు, మమతలు ఎలా చోటు చేసుకుంటాయి? హాయిగా, ఆనందంగా, నవ్వుతూ, తుళ్ళుతూ అందరిలా గడపగలిగే అదృష్టం తనకు లేదా? పక్కన సునీల్ వాళ్ళ సంసారం ఎంత ముచ్చటగా ఉంది. పిల్లలు డాడీ డాడీ అంటూ ఒక్క క్షణం వదలరు తండ్రిని. తల్లి కంటే తండ్రి మీదే ఆధారపడతారు ఆ పిల్లలు. పూజ వల్ల తాను అభిషేక్ని కూడా సరిగా ముద్దు చేయలేకపోతున్నాడు. మ్లానమైన రాజేష్ మొహం చూసి అర్చన అతనిలో చెలరేగుతున్న ఆలోచనని పసికట్టింది. పెళ్ళయ్యాక మొదటిసారి అతని మొహంలో అప్రసన్నత కనిపించి అర్చన కుంగిపోయింది. పాపం రాజేష్ ఈ పెళ్లి చేసుకొని అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు. ఈ మొండి పిల్ల ఈ స్టూపిడ్ రాజేష్ని ప్రశాంతంగా బ్రతకనీయదు కాబోలు. ఏం చేసి దారిలో పెట్టాలి అర్థం కాక నిస్సహాయంగా చూసింది. అర్చన ప్రతిసారిలా అర్చనకి ధైర్యం చెప్పి
ఓదార్చకుండా ముభావంగా అన్యమనస్కంగా అన్నం తిన్నాననిపించి లేచి వెళ్ళిపోయిన రాజేష్ని చూస్తే అర్చనకి అప్రయత్నంగా దుఃఖం వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి నిశ్శబ్దంగా రోదించింది. రాజేష్, నేనేం చేయను, నీకేం చేసి సంతోషం ఇవ్వను, నీవు నాకు చేసిన దానికి ఎలా ప్రత్యుపకారం ఇవ్వను అనే ఆలోచిస్తున్న నాకు ఈ పిల్ల ఇంత సమస్యని తెచ్చి నీ ఆనందాన్ని హరించడం సహించలేను. నన్నేం చేయమంటావు చెప్పు రాజేష్ అంటూ తనలో తాను కుమిలిపోయింది. రాత్రి ఎప్పటిలా పుస్తకం చదవకుండా లైట్ ఆర్పి పడుకున్న రాజేష్ దగ్గరికి వెళ్ళి అతని గుండెల మీద తల ఆనించి, రాజేష్, నన్ను క్షమించు అంటూ పట్టుకున్న గొంతుతో అంది. రాజేష్ మాట్లాడకుండా ఆమె తల నిమిరాడు. చెంపల కంటిన తడి చేతికి తగిలి, ఏడుస్తున్నావా? డోంట్ బి సిల్లీ అన్నాడు చీర చెంగుతో ఆమె మొహం తెడుస్తూ. నీకు తెలియదు రాజేష్, నా మనసు పడుతున్న రంపపు కోత. నిన్ను ఏ విధంగానూ సుఖపెట్టలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ పెళ్లి చేసుకుని నీకెంత అన్యాయం చేశానో. ఆమె గొంతు రుద్ధమయ్యి కన్నీళ్లు కారాయి. అర్చన, నిజంగానే మనం పొరపాటు చేశామేమో అని అనిపిస్తుంది. పూజ నన్నెప్పటికీ తండ్రిగా అంగీకరించేటట్టు లేదు. నీకు భర్తని కాగలిగాను కానీ ఆమెకి తండ్రిని ఎప్పటికీ కాలేనని అర్థమవుతుంది. ఏది చిన్నపిల్ల, 4 రోజులు పోతే మారుతుంది అనుకున్నాను కానీ అదంత తేలికగా అనిపించటం లేదు. పూజను చూస్తే నన్ను తండ్రిగా చూడకపోయినా పర్వాలేదు కానీ అభిషేకిని కూడా, అంత పసివాడి మీద కూడా తనంత ద్వేషం పెంచుకుందంటే ఇది అంత తేలిక వ్యవహారం అని తోచటం లేదు నాకు. విచలితుడై అన్నాడు. అతను పూజా ధోరణికి ఈరోజు చాలా బాధపడుతున్నాడని అర్థం కాగానే అర్చనకి పూజ మీద పట్టరాని కోపం వచ్చింది. తనకంటే కూడా అభిషేక్ని తమ్ముడు కాదన్నందుకు పసివాడిని పూజ అలా ట్రీట్ చేయటం రాజేష్ని బాధిస్తున్నదని అర్చనకి అర్థమైంది. నిజమే, ఒక కొడుకు ఉన్నాడు, కూతురుంది, ఇంకా మనకి పిల్లలు వద్దు అనేటంత ఔన్నత్యం చూపించిన అతనికి పూజ తనని తండ్రిగా అంగీకరించదు అన్న సత్యం బాధించటంలో వింత ఏముంది? తను కనని బిడ్డని కన్నబిడ్డగా చెప్పగలిగే సంస్కారం, సహృదయత ఒక మనిషి చూపించినప్పుడు అవతలి వారి నుంచి కాస్తో కూస్తో కృతజ్ఞత ఆశించకుండా మనిషి అన్నవాడు ఉండలేడు. రాజేష్ కృతజ్ఞతలు, పొగడ్తల్ని ఆశించి ఈ పెళ్లి చేసుకోకపోయినా చేసుకున్నాక కనీసం సుఖం, శాంతి అవతలి వారు అతను చేసిన పని గుర్తించి కృతజ్ఞత చూపించాలనే చిన్న కోరిక ఉండటం అనుచితం కాదు. కృతజ్ఞత లేకపోగా మొహం మీద ఓ చిన్నపిల్ల నువ్వు తండ్రివి కావు, వాడు తమ్ముడు కాదు అని అంటుంటే ఎవరికైనా బాధ కలగక మానదు. రాజేష్, నన్నేం చేయమన్నావు చెప్పు. ఈ పిల్లని ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఎన్ని రకాలుగా చెప్పినా తన పట్టు తనదే. కొట్టినా తిట్టినా అదేం మారేట్టు లేదు. నేనేం చేయను? ఆవేదనగా నిస్సహాయంగా అంది. నాకు ఏం చేయాలో తోచటం లేదు అర్చన. చూస్తుంటే తనంతట తాను మారాల్సిందే కానీ మనం ఏం చెప్పి లాభం లేదనిపిస్తుంది. కాలమే మార్చాలి తనని అని అంది. అంతవరకు అది ఇంట్లో ఎలా ప్రవర్తించినా మనం నోరు మూసుకొని కూర్చోవాలా? దాని వెధవేషాలు అన్నీ చూస్తూ సహించాలా? అంత చిన్నపిల్ల మనల్ని ఎలా ట్రీట్ చేసినా భరించాలా? ఆవేశంగా అంది. రాజేష్ శుష్కహాసం చేశాడు. అంతకంటే ఏం చేయగలం చెప్పు, చూద్దాం అని అన్నాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించితే కాళ్ళు విరక్కొడతాను. నోటికొచ్చినట్టు మాట్లాడితే వాత పెడతాను. నోరు మూసుకొని చెప్పినట్టు వినకపోతే రేపటి నుంచి దాన్ని పని పడతాను. చిన్నపిల్లాన్ని చూస్తుంటే మరీ మితిమీరిపోతుంది, ఇంకా సహించను అని అంది. అప్పుడు ఎందుకు వచ్చిన మాటలు వచ్చినా ఈ చెప్పినవేవి నువ్వు చేయలేవు. చేసిన ఎన్నాళ్ళు కాళ్ళు విరక్కొట్టినా నోటి మీద వాతలు పెట్టినా పూజ మనసారా అంగీకరించుతుందా? గుర్రాన్ని నీళ్ళ దగ్గరకు లాక్కెలవు కానీ తాగించలేవు అర్చన అని అన్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునేవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ స్టోరీ ముందు భాగాలు కూడా కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. వాటిని కూడా వరుసగా చూస్తూ వస్తే ఈ కథ అనేది అర్థమైద్ది. అలానే నేను చెప్పే విధానం కానీ అలానే స్టోరీ కానీ నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి కథలు మరిన్ని మీకు అందుబాటులోకి రావాలి, మీరు వినాలి అని అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.